కనిపిస్తున్న హౌస్లో మీరు ప్రోమోలోనే చెప్పండి, నేను అగ్ని పరీక్ష హాస్టల్లో 4 గంటలకు వస్తానని చెప్తే అప్పటి నుంచి చూసిన ఆడియన్స్ మేము. ఈ 4 వారాలు ఏదో ఆడేసాడని చెప్పేసి కప్పిచ్చేస్తారన్న. తనుజ ఎందులో ఆడారు? టాస్క్ లో ఆడుకున్నాను క్యాప్టెన్ అయిందన్న. అంటే దేంట్లో స్టార్టింగ్ నుంచి దేంట్లో ఆడలేదన్న. మొన్న కూడా మీకు ఇప్పుడు ప్రోమో అన్నాక మొన్న ప్రోమో కట్ చేశారు. అసలు ప్రోమోనైనా ఎవడన్నా కట్ చేసిన తనుజది ఏవి కట్ చేశారు చూడు. నేను దానికన్నా బాగా చేస్తాను. నా ఫోన్లో కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఇంకా బాగుంటుంది. వాడు చేసిన ఎడిటింగ్ అలా ఉందన్నమాట. తనుజ గారి మీద అంటే బాండింగ్స్ తోటి అందరికి వెనుపోటు పొడిచింది అనుకో టాక్. ఎవరిని వెనుపోటు పొడిచింది? బర్నీ గారు రాలేదా మళ్ళీ? సార్ బర్నీ గారు నోటించే చెప్పాడు కదా నువ్వు వెన్ను పొడవలేదని చెప్పేసి. ఇవన్నీ మనం క్రియేట్ చేసిన అన్న. కొంతమంది బయట నుంచి యాదిరెడ్డి లేకపోతే గీతురాయలు వీళ్ళు ఒకరిని సపోర్ట్ చేశారంటే ఇంకా వీళ్ళే దేవుళ్ళు. అసలు నాకు అర్థం కాదన్న, ఆదిరెడ్డికి ఏం హక్కు ఉందని చెప్పేసి ఆయన మాటలు నమ్ముతారన్న. ఆయన ఏమైనా బిగ్ బాస్ విన్నరా? ఒక మాట చెప్పండి. టాప్ 5లో పరిగెత్తుకొని వచ్చిన మనిషి ఆయన. గీతురాయలు అయితే ఇంకా దరిద్రం. ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు స్టేజ్ మీద నేను పోను అని నేర్పించిన మనిషి ఆమె ఈరోజు రివ్యూలు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారన్న? మీరు జెన్యూన్ ఏమైంది? ఆదిరెడ్డి చెప్పాడంటే ఇంకా కింద ఉన్న అందరూ రివ్యూలు అందరూ ఇంకా పవన్ పడాలా. ఆటను చూడండి అయ్యా, మీరు జెన్యూన్గా తీసుకోండి. మీకు ఒకటి వచ్చారంటే ఇమాన్యులో లేకపోతే ఎవరు డిమోన్ పోను మీ ఒపీనియన్ షేర్ చేయాలి. కానీ అన్న చెప్పాడు ఆదిరెడ్డి ఇంకా పవనే, ఈరోజు పోయి మనం అదే మాట్లాడదాం, మనం ఫేమస్ అయిపోతాం. గీతురాయలు ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ మాట్లాడింది అనుకో, ఆమె నేడా ఆదిరెడ్డి చెప్పాడు నువ్వేందా అంటారు. సో ఇక్కడ ఆదిరెడ్డి ఏం పాట పాడితే వీళ్ళందరూ అదే పాట పాడుతున్నారు. అసలు ఆదిరెడ్డికే హక్కు లేదు. నువ్వేం విన్నర్ కాదు. ఒక అభిజిత్తో ఒక లేదా విజయ్ అని వీళ్ళు చెప్తే నమ్మాలి. కానీ టాప్ 5లో పైకి వచ్చిన మనిషి ఆదిరెడ్డి చెప్తే మీరు ఎట్లా నమ్ముతారన్నా? తనుజ ఆట మేము చూడలేదా? 4 గంటలకు అగ్ని పరీక్ష వస్తుందని చెప్తే హాస్టల్లో చూసుకొని డే 1 నుంచి చూసిన వాళ్ళం మేము. మాస్క్ మ్యాన్ సగం ముందు కొట్టుకొని వచ్చాడు. ఆయన గెలవాలని ఫస్ట్ కోరుకున్నాం. ప్రతి ఆట చూసాం, ప్రతి సెకండ్ చూసాం. తనుజ ఎందులో తగ్గింది? తనుజ వెన్నుపోటు వచ్చింది. ఎవరు చెప్పారన్నా? బర్నీ గారు చెప్పారా వెన్నుపోటు తనుజ వచ్చిందని? నేను కూడా చూసాను, మరి నాకు అనిపించలేదా? ఎవడో చెప్పింది ఒకటన్నా. నేను అనేది ఏంటంటే మీరు అడిగారన్నా ఉంటుందన్నా. నేను అనేది ఏంటంటే మీరు అన్నారు, మీకు ఎక్కడి నుంచి చూసారు? మీరు లైవ్ చూసారా? మీరు ఎవరైనా చెప్తే విన్నారా? ఎపిసోడ్ ఎక్కడుందన్న? బర్నీ గారు వెన్నుపోటు వచ్చాను ఆయన చూపించారా మనకి? ఏం లేదన్నా, అది ఎవరో ఒకరు అన్నారు. ఎవరో ఏం లేదు, బర్నీ గారు వచ్చి చెప్పారు. దానికి ఒకటే మాటలో ఆన్సర్ చెప్తున్నా. బర్నీ గారు వచ్చి దానికి ఆన్సర్ అయితే ఏం చెప్పాడు? నేను వెన్నుపోటు వచ్చానంటే నేనేం పడవలేదు, నా ఆట నేను ఆడుకున్నా, నా ఆట బాగాలేదు కాబట్టి నేను హెల్మెట్ అయినా చెప్పాడు. మరి అప్పుడైనా నమ్మాలి కదా. ఇంకా క్వశ్చన్కి అయిపోయింది ఎక్స్పైర్. తన ఆటే లేదా? తన ఆటే లేదా అండి? సింపతి కాదండి. నేను ఒకటి చెప్తాను, ఆడపిల్ల ఎందుకు గెలవకూడదండి బిగ్ బాస్ హౌస్లో? ప్రతిసారి మగవాళ్ళే గెలవాలా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో, ఆయన ఒక మగవాడు కాబట్టి ఆడవాళ్ళ కష్టం తెలియదు. కానీ నిజంగా బిగ్ లేడీ అని ఒకవేళ ఏదైనా షో పెడితే ఆడవాళ్ళ కష్టం తెలుస్తుందండి. అసలు ఎందుకు గెలవకూడదు? ప్రతి సీజన్లో మగవాళ్ళే గెలవాలా? సరే అది పక్కన పెట్టేయండి. సంజనా గారు కూడా బాగా ఆడారు. నేను అదే అంటున్నా, సంజనా గారికి ఇవ్వాలి, లేదా ఇమాన్యుల్కి ఇవ్వాలి, లేదా డిమోన్ పవన్కి ఇవ్వాలి. పవన్ పడాలి ఎక్కడి నుంచి వచ్చాడు? 50 రోజులు తనుజ చుట్టూ తిరిగారు. మీరు ఎవరైతే ఇప్పుడు పవన్ పడాలి గెలవాలి అంటున్నాడు, ఆయనే తనుజ చుట్టూ తిరిగిన మనిషి. డే 1 నుంచి ఆట కోసమే ఆడాను, నేను వచ్చింది ఆట కోసమే వచ్చాను. ఈ రోజు వరకు ఎవరితోనూ పుల్కాలు కలపలేదు. రీతి చౌదరి లాగా ఆటగానే ఆడింది. ఎమోషన్స్ అనేది కామన్ అండి. ఎవరికి రాలేదు ఎమోషన్స్? ఎవరు ఇమాన్యుల్కి లేదా ఎమోషన్స్? పవన్ కళ్యాణ్కి లేదా ఎమోషన్స్? మా ఊర్లో ఎలా చేశాను, నేను చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను, అది ఎమోషనల్ కదా? ఆడపిల్ల ఏడిస్తే అన్న చెప్పు. సినిమా థియేటర్లో ఏడుస్తున్నావు. ఎవరయ్యా సినిమా థియేటర్లో వేసింది నీకు? చెప్పు. అది పిఆర్ స్టంట్స్ కాదా? నీ ఫ్యాన్స్ వేస్తారా? ఇక్కడ ఎన్టీఆర్కి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు థియేటర్లు వేసేంత దమ్ము. ఈయనకి వారం రోజులు ఆడినవన్నీ వచ్చి థియేటర్లు వేసేంత ఫ్యాన్స్ వచ్చేసారా? అన్న మామూలుగా పని చేయట్లేదు. పవన్ పడాలా పిఆర్ నిజంగా అది రేంజ్. కాలేజీలకు వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నారు. అర్థమైందా? మాకు అవసరం లేదా తనుజాకి? ఒకటి చెప్తున్నా, నా రేపు నిజంగా బిగ్ బాస్ చేసే మోసాల్లో తనుజ ఓడిపోయినా సరే మా విన్నర్ తనుజానే. ఆమె ఎప్పుడో జనాలు గెలిచేసింది. ఇంకా ఆ కప్పు మాకు అవసరం లేదు. ఒకటే మాట నేను చెప్తున్నాను.